ఆర్జీకర్ ఆస్పత్రి బెంగాల్లో ఒక మెడిసిన్ డాక్టర్ గారు ఆస్పత్రిలో ఉండగా ఆడపిల్లని అక్కడే ఉన్నటువంటి వాచ్మెన్ ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5,000 జీతానికి పెట్టినటువంటి అవుట్ సోర్సింగ్ వాచ్మెన్ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశాడు. వాస్తవంగా అప్పుడు తర్వాత బయటపడ్డటువంటి అంశాలు ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి హెడ్ మమతా బెనర్జీ చుట్టం కావడం, అభిషేక్ బెనర్జీ చుట్టం కావడం, అతని పాత్ర కూడా ఉంది అన్నటువంటి విషయాలు బయటపడ్డం. అయితే అవన్నిటిని కవర్ చేస్తా మమతా బెనర్జీ పట్టించుకోకపోగా ఆర్జీకర్ సూపరింటెండెంట్ని కాపాడటం, వీటన్నిటి మీద విరక్తి చెందినటువంటి ఆ చనిపోయినటువంటి అమ్మాయి తల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ తరఫున గెలవటం, ఇప్పుడు ఆవిడ మొన్న అసెంబ్లీలో కంటతడి పెట్టిన నేపథ్యంలో సువేందు అధికారి అప్పుడే ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆర్జీకర్ ఆసుపత్రి మీద తాజాగా మళ్ళీ విచారణకి ఆదేశాలు ఇచ్చారు. దోషులని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎంతటి వాళ్ళనైనా అని ప్రకటించారు.